15 నిమిషాలలో 100 రాకెట్లు. ఇది ఇరాన్ యొక్క విశ్వరూపము అని చెప్పి ఇవాళ కథనాలు వస్తున్నాయి. అంటే ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద ప్రతీకారము తీర్చుకోబోతున్నాము అని చెప్పి ఒక ప్రకటన చేశారు. సో మేము ఒక రీజన్లో, పర్టికులర్ రీజన్లో మేము దాడులు చేస్తాం, ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తాం. అది సదర్న్ ఇజ్రాయెల్ అవ్వచ్చు లేదా నార్దర్న్ ఇజ్రాయెల్ అవ్వచ్చు. దాడులైతే చాలా చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. కానీ అమెరికా మాత్రం ఇందులో తలదూర్చకూడదు. అంటే యుద్ధము ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఉండే యుద్ధం. సో ఇక్కడ మేము ఎలాంటి ఆయుధాలు వాడతాము అంటే, మీకు ఇరాన్ అన్నప్పుడే వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటండి, డ్రోన్లు. సో కొన్ని ప్రత్యేకమైన డ్రోన్లు వాళ్ళు తయారు చేసి ఉంచుకున్నారు శత్రువుల కోసం. సో ఇవాళ ఏకంగా 100 డ్రోన్లను ఇరాన్ ఇజ్రాయెల్ మీద వాడబోతున్నట్టుగా అమెరికా వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్. స్వయంగా జో బైడెన్ గారు ఒక మీటింగులో ఒక ప్రకటనలో చెప్తున్నాడు, ఎవరు అమెరికా మీడియాకు చెప్తున్నాడు, ఇరాన్ వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో ఇజ్రాయెల్ మీద దాడులు చేయబోతున్నారు, 100 డ్రోన్లను వాళ్ళు వాడబోతున్నారు. మా దేశానికి సంబంధించిన మిలిటరీ కమాండర్స్ ఆల్రెడీ ఇజ్రాయెల్ వెళ్ళి ఉన్నారు. సో ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ మంత్రిని కలిసి ఈ విషయాల మీద చాలా పెద్ద చర్చలు వాళ్ళు చేస్తున్నారు. ఎలాగ ఇరాన్ యొక్క ఈ దాడులను ఆపడము అంటే, మీరు ఒక్కసారి అక్కడ ఇజ్రాయెల్ యొక్క పరిస్థితిని చూశారనుకోండి, మీకేదో దీపావళి టపాకాయలు పేలుతున్నట్టుగా ఆకాశం అంతా కూడా రాకెట్లండి. ఎటు చూసినా కూడా మీకు రాకెట్లు అటు ఇటు పేలిపోవడము, మీకు అలా వచ్చి ఇజ్రాయెల్ భూమి మీద పడడము, ఇదంతా మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ ఐరన్ డోమ్ని వాడుతున్నారు. ఈ రాకెట్లను నిలువరించడానికి వీళ్ళు తమ శక్తివంతమైన ఐరన్ డోమ్లు వాడినా కూడా ఏకంగా 100 రాకెట్లను లెబనాన్కి చెందిన హిజ్బుల్లా అనబడే తీవ్రవాద గ్రూప్. అంటే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇరాన్ వాళ్ళు డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీద దాడులు ఇంకా మొదలు పెట్టలేదండి. కానీ ఇరాన్ యొక్క ప్రాక్సీ హిజ్బుల్లా, సో వాళ్ళు వరస పెట్టి ఇలా రాకెట్లు ఇరాన్ మీద సంధిస్తున్నారు. సో ఇప్పుడు సమస్య అంతా ఏంటంటే, ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఎప్పుడు దాడి చెయ్యబోతుంది? ఏప్రిల్ 1వ తారీఖు ఇజ్రాయెల్కి సంబంధించిన డిఫెన్స్ ఫోర్సెస్ సిరియాలో ఉండే ఇరాన్ యొక్క ఎంబసీ మీద వీళ్ళు దాడులు చేశారు. 7 అక్కడికక్కడ మరణించారు. సో దీనికి ఇరాన్ ప్రతీకారము తీర్చుకోబోతున్నాము, త్వరలోనే ఇజ్రాయెల్ మీద మేము దాడులు చేయబోతున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. సో ఇప్పుడు వీళ్ళకి రష్యా వాళ్ళ గ్రీన్ సిగ్నల్ కావాలి. సో ఇరాన్ ఏం చెప్తుంది, మేము ఒక ట్రైలర్ విడుదల చేస్తున్నాం, ఇందులో మేము ఇజ్రాయెల్కి సంబంధించిన 5 సైట్లు, ఒకటి హైఫా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రెండవది బెన్ గూరియన్ ఇంటర్నేషనల్ పోర్ట్, మూడవది మీకు ప్రైమ్ మినిస్టర్ నివసించే బిల్డింగ్, అలాగే డిమోనియా న్యూక్లియర్ ప్లాంట్. ఇలాగ వీళ్ళేంటంటే ఒక 5 సైట్లను ఎంచుకొని పలానా సైటు ఇజ్రాయెల్ దగ్గర ఎక్కడ ఉంది, ఇరాన్ తన డ్రోన్లు, మిజైళ్ళు, రాకెట్లను పెట్టుకొని ఈ సైట్స్ మీద, ఈ ప్రాంతాల మీద ఎలా దాడి చెయ్యబోతుంది, ఇది ట్రైలర్ను విడుదల చేస్తున్నాము. ఇరాన్ మీడియా ఒక ట్రైలర్ను కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఇప్పుడు అసలు సిసలైన సినిమాను మీరు చూడబోతున్నారు, మీరు మమ్మల్ని ఆపగలరా, ఇది ఇరాన్ ఇజ్రాయెల్ మీద చేస్తున్న యుద్ధము అని చెప్పి వాళ్ళు ఒక ట్రైలర్ను విడుదల చేశారు. సో ఇవాళ ఏమంటున్నారు, మేము ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తే అమెరికా వాళ్ళు తలదూర్చకూడదు, అమెరికా వాళ్ళు రాకూడదు, ఇంటర్ఫిరెన్స్ అనేది ఉండకూడదు. ఎందుకు? ఒకవేళ ఇజ్రాయెల్ని డిఫెండ్ చేయడానికి అమెరికా వాళ్ళు వచ్చారు అనుకోండి, అమెరికా ఇరాన్ మీద యుద్ధము ప్రకటించింది అనుకోండి, ఇరాన్కి సపోర్ట్గా అక్కడ నుంచి రష్యా వస్తుంది. ఇవాళ ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 13 వరకు కూడా ఈ డిస్కషన్ ఏమిటి, ఇరాన్ వాళ్ళు రష్యా యొక్క పర్మిషన్ తీసుకుంటున్నారు. రేపు ఇది పెద్ద యుద్ధముగా మారింది అంటే మీరు మాకు సపోర్ట్గా నిలబడండి. సో రష్యా యొక్క గ్రీన్ సిగ్నల్ కోసమే ఇరాన్ ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నారు. సో వ్లాదిమిర్ పుతిన్ కూడా ఓకే గో హెడ్ అని అన్నారు. సో ఇవాళ ఇదేంటి, ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం అంటాము, రేపు ఇది అమెరికాకు రష్యాకు యుద్ధముగా మారిపోతుంది. సేమ్ అక్కడ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఏం జరిగిందో ఇవాళ పరిస్థితి కూడా ఇది. సో ఇమీడియట్గా అమెరికా వాళ్ళు ఏంటి, జర్మనీ వాళ్ళని అలర్ట్ చేశారు. జర్మనీ యొక్క ఫారిన్ మినిస్టర్ యానలీనా బార్బాక్ అంటారు. సో ఈవిడతో ఇరాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ 90 నిమిషాలు మాట్లాడుతున్నాడు. చూడండి, 1.5 అవర్ వీళ్ళ మధ్య టెలిఫోనిక్ కాన్వర్జేషన్. ఇందులో ఆయన ఏమంటున్నాడు,
మేము సర్టెన్ ఏరియాస్, ఎలాగో ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ యొక్క ఎంబసీ మీద దాడులు చేశారు, ఆ బిల్డింగ్ని కూల్చారు. మరి ఇవాళ మేము చూస్తూ ఊరుకోలేము కాబట్టి మేము కూడా ప్రతీకార చర్య మా వైపు నుంచి కూడా కౌంటర్ అటాక్ ఉంటుంది. కానీ ఇజ్రాయెల్లో కొన్ని ప్రాంతాలను ఎంచుకుంటాము, అక్కడ మాత్రమే మేము దాడులు చేస్తాము, తక్కిన ప్రాంతాల జోలికి మేము వెళ్ళాము. ఎందుకు ఆ రీజనల్ ఎస్కలేషన్ అనేది ఉండకూడదు. ఆ పర్టికులర్ రీజన్ దాకే యుద్ధము అనేది జరగాలి, ఇది మాకు కూడా తెలుసు అని చెప్పి జర్మనీ యొక్క ఫారిన్ మినిస్టర్కి చెప్పారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇదేదో ఒక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అని మనం అనుకుంటున్నాం. కానీ ఓవరాల్గా చూసారనుకోండి, ఇజ్రాయెల్ మీద దాడులు అంటే ఒక యూద దేశం అండి. యూదుల మీద దాడులు అంటే అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాలు ఇంక్లూడింగ్ జర్మనీ వీళ్ళు ఇరాన్ని విడిచిపెట్టారండి. ఎందుకు? యూదులు షోల్డర్ టు షోల్డర్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ మంత్రి గ్యాలన్ చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏమైంది, యూదులకు ఆర్యులు, ఇరాన్ అంటేనే ల్యాండ్ ఆఫ్ ఆరియన్స్. చాలామంది ఆర్గ్యుమెంట్, మొన్న కూడా ఒక మిత్రుడు మెసేజ్ పెట్టాడు, ఏమంటే ఆర్యన్ ఇన్వేషన్ అనేది జరగలేదు కదా, ఆర్యులు అనేవాళ్ళు భారత్లోనే ఉండేవాళ్ళు కదా, మరి మీరు ఆర్యులు అనేవాళ్ళు ఇరాన్ నుంచి వచ్చారు అంటున్నారు కదా. అంటే టర్కీలో అనతోలియా అని ఒక ప్రాంతం అండి, అనతోలియాలో ఒక జాతి, తరువాత వీళ్ళు ఇరాన్ వచ్చారు, ఇరాన్ నుంచి బ్యాక్టీరియా అనబడే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వీళ్ళు భారత్లోకి వచ్చారు. కానీ అసలు సిసలైన విషయం మీరు ఏంటని చూసారనుకోండి, ఒకప్పుడు విక్రమాదిత్య అనబడే అసలు సిసలైన ఆర్యుడు. ఎందుకంటే స్వస్తికా సింబల్ అంటేనే విక్రమాదిత్య సింబల్. సో ఈయన మెల్లమెల్లగా రష్యా దాకా వెళ్ళాడు. అక్కడ ఇతని యొక్క సెటిలర్స్ ఎంతోమంది, అంటే హిమాలయాల్లో నివసించిన ప్రజలు ప్రపంచ స్థాయిలో వీళ్ళు ఎన్నో దేశాలకు వెళ్ళారు. తరువాతి ఒక వర్గం ఏమిటి అంటే రష్యా నుంచి టర్కీ వచ్చి, టర్కీ నుంచి ఈరాన్ వచ్చి, ఈరాన్ నుంచి వీళ్ళు భారత్లోకి వచ్చారు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ ఆర్యన్ అనబడే మాట ఉంది చూసారా, ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఈరాన్ యొక్క ఇన్స్క్రిప్షన్లోనే కనిపించింది. సో వీళ్ళు ఎవరు? తెల్లగా ఉంటారు, చాలా చాలా శక్తివంతంగా మంచి ఆజానుబాహుళ్లాగా ఉంటారు. మరి వీళ్ళు ఆర్యులు అన్నప్పుడు ఆర్యన్స్ అన్న పేరు ఎక్కడా లేదండి, ఫస్ట్ టైం మీకు ఈరాన్లో కనిపించింది. కాబట్టి ఈరాన్లో నివసించిన ప్రజలు తమని తాము ఆర్యులు అని చెప్పి వాళ్ళు ప్రకటించుకున్నారు. కాబట్టి ఆర్యులు ఈరాన్ నుంచి భారత్లోకి వచ్చారని చెప్పి మీకు ఇవాళ డిఎన్ఏలో కూడా ఎంతోమంది ప్రూవ్ చేశారు. ఎన్నో ఇంగ్లీష్ ఛానల్స్లో, ముఖ్యంగా చెప్పాలనుకోండి ఈ సాయి దీపక్ లాంటి అడ్వకేట్స్, లేదండి ఆర్యన్ ఇన్వేషన్ అంతా ఒట్టి ఒక ఫేక్ స్టోరీ అండి, అలాంటిది ఏమీ జరగలేదు, మీకు ఎక్కడ ఆధారాలు లేవని మాట్లాడతారు. ఇంకా మీరు ఆథెంటిక్గా చెప్పాలి అంటే జవహర్ లాల్ నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియా అని చెప్పి మీకు ఒక 100 మంది స్కాలర్స్ని పెట్టుకొని ఒక పుస్తకము రాశారు. అందులో ఈ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అనేది క్లియర్గా రాయబడి ఉంది. వాళ్ళు ఎటు నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఇదంతా మీకు కొన్ని చిత్రాలు కూడా విడుదలయ్యాయి. సో ఇదంతా మీరు చూసారనుకోండి, యూదులకు ఆర్యులకు మధ్య జరుగుతున్న యుద్ధంగా చూడాలి. ఈరాన్ అంటే ఆర్యులు, మీకు ఇజ్రాయెల్ అంటే యూదులు, వీళ్ళ మధ్య జరుగుతున్న యుద్ధం. అంటే ఎప్పుడూ కూడా ఒక జాతి ఇంకొక జాతి యొక్క వినాశనాన్ని కోరుకుంటుందండి. కాబట్టి ఇవాళ ఇది ఒక ముస్లిం కంట్రీ, అది ఒక జూయిష్ కంట్రీ అనుకోవడానికి లేదు, ఇది ఖచ్చితంగా జూయిష్ కంట్రీ. యావత్ జూయిష్ జాతికి చెందిన వాళ్ళు ఇజ్రాయెల్ని డిఫెండ్ చేస్తారు. మరి ఇప్పుడు ఈరాన్కి సపోర్ట్గా రష్యా నిలబడితే అప్పుడు పరిస్థితి ఏమిటి? మీరు 15 నిమిషాల్లో 100 రాకెట్లను మీరు విడుదల చేసినప్పుడు, 100 డ్రోన్లను వాడబోతున్నాం అన్నప్పుడు ఇది ఒక చిన్న యుద్ధమా? ఈరాన్ చెప్తున్నట్టు ఒక పర్టికులర్ ప్రాంతం మీదే మేము దాడులు చేస్తాము, ఇది మా ప్రతీకారం అంటే ఎవరైనా నమ్ముతారా? మరి యుద్ధం యొక్క ఎస్కలేషన్ ఏ లెవెల్కి వెళ్తుంది జస్ట్ ఊహించండి. ఇన్ని రోజుల పాటు యుద్ధాల గురించి మాట్లాడడం లేదండి, కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? ఇది ఈరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరిగే యుద్ధము కాదు, అమెరికా రష్యాకు మధ్య జరగబోతున్న యుద్ధంగానే నేనైతే చూస్తున్నారు. మరి ఈరాన్ యొక్క ఈ ప్రతీకారాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.